వ్యవహారం వివాదంగా మారుతుందని మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు స్వాగతించదగ్గదన్నారు. శ్రీవారి లడ్డు కల్తీ వివాదంపై విచారణ త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ధైర్యం కల్పించాలన్నారు. తిరుమల లడ్డు కల్తీలో బాధ్యులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలన్నారు. తిరుమలతో పాటు అనేక దేవాలయాల్లో ప్రసాదం నాణ్యత పడిపోయిందన్నారు. నిబంధనలు సడలించడం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. దేవాలయాల ట్రస్టులపై నమ్మకం పోతోందన్నారు. కామన్ గుడ్ ఫండ్తో ప్రతి జిల్లాలో ఒక ల్యాబొరేటరీని ఏర్పాటు చేయాలని, ప్రసాదాలపై అనుమానం వస్తే అక్కడ టెస్టులు చేయాలని కోరారు. మనకి పాత నిబంధనలు ఉండేటప్పుడు దాని తర్వాత నమ్మకంపై నడిచేది ట్రస్ట్ ఉండేది. ట్రస్ట్ పై నడవడం ఇప్పుడు ఎంతవరకు దెబ్బతిన్నుందంటే ఆ ట్రస్ట్ లో ఎవరికి నమ్మకం పోయి ఉంది. సో ఫైర్ వాల్స్ బిల్డప్ చేయవలసి వస్తుంది. ఈ ఫైర్ వాల్స్ బిల్డప్ ఎలా చేస్తారు దానికి ఓ డిస్కషన్ కూడా కావాలి. మాకు ఉచిత సలహాలు కొన్ని ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు లెబారెటరీ ఇన్యాడిక్వసీ బయట కనిపిస్తూ ఉంది క్లియర్గా. అయితే మేజర్ టెంపుల్స్ మనకి రాష్ట్రంలో అబౌట్ 8+1 తిరుపతి తిరుమల దేవస్థానం 9 ఉంటాయి. ఈ మేజర్ టెంపుల్స్లో 85 lakhs 1 crore పెట్టి వారు ఈ ఎక్విప్మెంట్ అంతా చేయవచ్చు. వారికి ఆ స్తోమత ఉంది. అయితే ఇంత ముందర 25 జిల్లాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఆ 25 జిల్లాల్లో మన కామన్ గుడ్ ఫండ్ అన్ని టెంపుల్స్ కడతా ఉన్నారు. మా సలహా ఏంటంటే ఆ అన్ని టెంపుల్స్ కడుతున్న కామన్ గుడ్ ఫండ్ ప్రతి జిల్లాలో ఒక మోడర్న్ లెబారెటరీ పెట్టండి. కామన్ గుడ్ ఫండ్ అది కామన్ గుడ్ ఫండ్ దేనికోసం కడుతున్నారు? పుష్కరాలు ఇలాంటివి. మీకు ప్రతి గ్రామం ప్రతి టెంపుల్ది టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓ సిస్టమ్ పెట్టాలి. పీరియాడికల్ టెస్టింగ్స్ నుంచి ఏ భక్తుడికైనా ఆయనకి డౌట్ వస్తే ఆ శాంపుల్ని టెస్ట్ చేయడానికి అవకాశం. అయితే ఊరికి కొందరు జోకర్స్ తయారవుతారు. ఇప్పుడు మన జగన్ గారు పెద్ద జోకర్గా తయారయ్యారు. సో అలా జోకర్స్ తయారవుతారు. ఊరికేనే వర్క్ లోడ్ పెంచడానికి ప్రయత్నిస్తారు. అలాంటి మనుషుల దగ్గర ఛార్జ్ తీసుకోండి. వారు ఛార్జ్ తీసుకుంటే జోకింగ్ ఆగిపోతుంది. వారు ఛార్జ్ తీసుకుని మీరు టెస్ట్ చేయండి. టెస్ట్ చేసి పబ్లిక్గా పెట్టండి. ఇదంతా ఒక పారదర్శకతో చేస్తే మనకి భావి తరాలకి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. లేకపోతే గతంలో ఉన్నట్టు మా ఒక టెంపుల్కి రాముడు తల తీసేశారు రామ్ తీర్థం. అప్పుడు ఏమన్నారు? ఇదే జోకింగ్ బ్యాచ్. ఏదో జగన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఎక్కడో హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు, అందుకోసం మేమే తీసేసాము. దిస్ వాజ్ ద టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దే గేవ్. అందుకోసం మనం ఆలోచించాలి. ఈ రోజు వరకు ఎవరు ఆ పనులు చేశారు ఇంకా పట్టుకోలే. దగ్గర 200 కేసులు మొత్తం రాష్ట్రంలో అయ్యాయి. ఎక్కడ ఒకరు కూడా పట్టుకున్నట్ల దాఖలాలు లేవని విషయం మనకు అర్థమవుతుంది. పోన్లే ఏదైనా అది స్ట్రెంగ్తన్ చేశారంటే అది కూడా లేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, ఎన్నోసార్లు డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయడం, హైకోర్టు రిస్టోర్ చేయడం, ఇదంతా తమాషా. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరి తప్పు చేశారు, ఈ తప్పు ఎలాగైంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్, అవన్నీ రానికంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది.
ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే శాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి? అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్ లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం, ఓ స్వచ్ఛతని పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. ఏంటి కేసు సుప్రీంకోర్టులో ఇవాళ జడ్జిమెంట్ కూడా ఇచ్చారు. ఏంటా జడ్జిమెంట్? సిట్ని ఆపలే చేయమన్నారు కదా. ఇలాగ ఎంక్వైరీ జరగాలి, ఎవరెవరు దోషులు పట్టుకోవాలి, శిక్షించాలి. ఈ తప్పులు జరగనీకంటా చెయ్యాలి. ఇది భవిష్యత్తులో ఆలోచించాలి. పారదర్శకతో వెళ్ళాలి. ఏదో పారదర్శకతో వెళ్తే ఈ ఇబ్బందులు ఉండవు. మీ విశాఖపట్నంలో చెప్పక్కర్లేదు. పోయినసారి మనకి ఇక్కడ చందన్ యాత్ర జరుగుతున్నప్పుడు నీట్గా అయింది. అంత ముందర ఎన్నో సంవత్సరాలు అంత కంగారు. రాజకీయాన్ని ఎప్పుడు తీసుకురాకూడదు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంట్లో నేను ఒక మతం, రోడ్ పైన ఇంకొక మతము. నేను ఇంట్లో ఆనెస్ట్గా ఉంటాను, రోడ్ పై నాకంటే పెద్ద క్రూక్ ఉండరని రుజువు చేస్తూ ఉంటాను. దిస్ ఇస్ నాట్ ద వే వి గో. ఇది మంచి పని కానే కాదని నా భావన. అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, దయచేసి అండ్ గవర్నమెంట్కి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ పైన బాధ్యత ఎక్కువ ఉంది. ఆ బాధ్యతను నిర్వహించాలి, నిర్వహిస్తారని నాకు నమ్మకం కూడా ఉంది. ఎంతైతే కొన్ని స్టెప్స్ తీసుకున్నారు, ఇంత ముందర స్టెప్స్ తీసుకోవడానికి నిరాకరించేవారు ఇప్పుడు స్టెప్స్ కాస్త కొంత తీసుకుంటున్నారని విషయము మీ ద్వారా అందరికీ మనవి చేస్తా ఉన్నా. దే హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఆల్ దిస్. లేకపోతే దొంగల నీతుల్ని బోధిస్తూ ఉండి మమ్మల్ని వినమంటే కొంచెం కష్టం అవుతుందని మా భావన.